మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎన్ఐబి అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఎన్ఐబిలో సైంటిస్ట్ గ్రేడ్ 2 అని, సైంటిస్ట్ గ్రేడ్ 3 అని ఇలా పలు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎన్ఐబి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్. మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎన్ఐబి నుండి వచ్చింది. మరి ఈ ఎన్ఐబి ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అసలు దీని పని ఏంటి, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ఐబి ఎప్పుడు ఏర్పడిందంటే 1992లో ఏర్పడింది. మరి ఈ ఎన్ఐబి అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఈ ఎన్ఐబి అనేది పనిచేస్తుంది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే నోయిడాలో ఉంది. ఈ నోయిడా ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. మరి దీనిని అసలు ఎందుకు ఏర్పాటు చేశారంటే సాధారణంగా రసాయన మందులు ఉన్నాయి. ఈ రసాయన మందుల కంటే కూడా బయాలజికల్ మందులు చాలా క్లిష్టమైనవి. మరి బయాలజికల్ ఉత్పత్తులు అంటే ఏంటి? బయాలజికల్ ఉత్పత్తులు అంటే ఏమి లేదండి, జంతువుల నుండి కావచ్చు, మనుషుల నుండి కావచ్చు, సూక్ష్మజీవుల నుండి కావచ్చు తయారైన ఏవైతే మందులు ఉంటాయో ఆ మందులని బయాలజికల్ మందులు లేదా బయాలజికల్ ఉత్పత్తులు అని అంటారు. మరి ఈ ఎన్ఐబిని ఎందుకు ఏర్పాటు చేశారంటే బయాలజికల్ ఉత్పత్తుల ద్వారా ఏవైతే మందులు తయారు చేశారో ఆ మందుల యొక్క నాణ్యతను మరియు భద్రతను మరియు సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఒక ప్రత్యేకమైన సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఉండాలనే ఉద్దేశంతో దాని అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం అయితే దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి అయిన బయోలాజికల్ ఉత్పత్తులు కావచ్చు లేదా విదేశాల నుండి దిగుమతి చేయబడిన బయోలాజికల్ ఉత్పత్తులు కావచ్చు, దాని యొక్క నాణ్యతను నిర్ధారించడం కోసం కూడా ఒక అత్యున్నతమైన సంస్థ కావాలి, అదే శాస్త్రీయమైన సంస్థ కావాలనే ఉద్దేశంతో దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏం పనిచేస్తుందంటే వ్యాక్సిన్లను పరీక్షిస్తుంది. దానితో పాటు రక్త ఉత్పత్తులను కూడా పరీక్షిస్తుంది. వ్యాక్సిన్లు పరీక్షించడం అంటే ఏమి లేదండి, పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయాలి. పోలియో వ్యాక్సిన్లు ఎవరైతే తయారు చేసిరో ఆ తయారు చేసిన వాటిని వీళ్ళు తీసుకెళ్ళి పరీక్షిస్తారు. ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇవి ప్రజలు వాడొచ్చా వాడకూడదా అని చెప్పేసి క్లియరెన్స్ ఇస్తారనమాట. అంటే అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని నిర్ధారించే హక్కు ఎవరికి ఉందంటే ఈ ఎన్ఐబి వాళ్ళకు ఉందంటే. ఎన్ఐబి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఏ వ్యాక్సిన్ అయినా కానీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఎన్ఐబి క్లియరెన్స్ ఇవ్వలేదనుకో ఆ మందు మాత్రం ప్రజల్లోకి అందుబాటులోకి రాదు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో తెలుసుకుందాం. సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఖాళీగా ఉంది, సైంటిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్ ఖాళీగా ఉంది, జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది, జూనియర్ హిందీ ట్రాన్స్లేట్ పోస్ట్ ఖాళీగా ఉంది, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్ ఖాళీగా ఉంది, అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. మొత్తం 7 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 7 రకాల పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే అదే సైంటిస్ట్ గ్రేడ్ 2 విషయానికి వచ్చేసరికి మొత్తం పోస్టులు వచ్చేసి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. సైంటిస్ట్ గ్రేడ్ 3లోనే 1 ఖాళీ ఉన్నది, జూనియర్ సైంటిస్ట్లో 12 ఖాళీలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లో 1 ఖాళీ ఉంది, జూనియర్ హిందీ ట్రాన్స్లేట్లో 1 ఖాళీ ఉంది, ల్యాబొరేటరీ టెక్నీషియన్లో 25 ఖాళీలు ఉన్నాయి, అసిస్టెంట్ 2లో 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చేసి 46 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు అయితే ఒక్కొక్క రకంగా ఏజ్ అయితే నిర్ధారించడం జరిగింది. మరి ఇప్పుడు ఏ పోస్టుకు ఎంత వయసు ఉంటే అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళకు గరిష్టంగా 45 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 8, 2026 నాటికి, అంటే ఏప్రిల్ 8, 2026 నాటికి గరిష్టంగా 40 సంవత్సరాలు ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే సైంటిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్ విషయానికి వచ్చేసరికి గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అదే జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి గరిష్ట వయసు వచ్చి 30 సంవత్సరాలు. అదే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. అదే ల్యాబొరేటరీ టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాలు.
అదే అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వచ్చేసి గరిష్ట వయసు వచ్చి 27 సంవత్సరాలు. ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 8, 2026 నాటికి గరిష్టంగా ఈ వయసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మార్చి 9, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 8, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. ఇది అప్లికేషన్ చేసిన తర్వాత కూడా వచ్చిన ప్రింట్అవుట్ని మళ్ళీ వీళ్ళు హార్డ్ కాపీ ద్వారా చేయాలి. మరి పోస్ట్ చేయడానికి డేట్ ఎప్పుడు అంటే 14వ తారీఖు ఏప్రిల్ 26 లోపు అయితే ఈ హార్డ్ కాపీని అయితే పంపించాల్సి ఉంటుంది. ఉదాహరణకి 13వ తారీఖు నాడు ఒక అబ్బాయి అప్లికేషన్ చేసుకుండు, 13వ తారీఖు నాడు ఈయన పోస్ట్ చేసిండు, మరి అది 16వ తారీఖు రీచ్ అయింది. మరి ఈయన ఎలిజిబులా ఈ పోస్టుకు అంటే కాదండి. నువ్వు ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకో, కానీ హార్డ్ కాపీని మాత్రం 14వ తారీఖు లోపే పంపాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ పోస్టుకు ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. సైంటిస్ట్ గ్రేడ్ 2 ఎవరైతే సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. ఎంసీఐ గుర్తింపు పొందిన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటుగా పీజీ మెడికల్ డిగ్రీ చేసి ఉండాలి. ఎందులో అంటే మైక్రోబయాలజీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, ఇమ్యునోహెమటాలజీలో కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో కానీ, ఫార్మకాలజీలో కానీ, బ్యాక్టీరియాలజీలో కానీ, సెరాలజీలో కానీ, హెమటాలజీలో కానీ ఎవరైతే పీజీ మెడికల్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే ఎంబీబీఎస్ క్వాలిఫై ఉండాలి, దానితో పాటు పీజీ మెడికల్ డిగ్రీ ఉండాలి, దానితో పాటు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో అంటే ఇక్కడ ఏవైతే సబ్జెక్టులు పేర్కొన్నామో ఆ సబ్జెక్టులో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ అన్నీ కూడా సైంటిస్ట్ గ్రేడ్ 2లో మెడికల్కి సంబంధించండి. అదే సైంటిస్ట్ గ్రేడ్ 2లోనే నాన్ మెడికల్ సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే నాన్ మెడికల్ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఎందులో అంటే మైక్రోబయాలజీలో కానీ, క్లినికల్ మైక్రోబయాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, బ్యాక్టీరియాలజీలో కానీ, ఫిజియాలజీలో కానీ, ఫార్మకాలజీలో కానీ, సెరాలజీలో కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నాన్ మెడికల్ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దానితో పాటుగా కనీసం 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో అంటే ఈ పైన పేర్కొన్న సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ పైన పేర్కొన్న సబ్జెక్టులో కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉంటే వాళ్ళు ఈ నాన్ మెడికల్ సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకున్నా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మరి సైంటిస్ట్ గ్రేడ్ 3 వెటర్నరీ పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే సైంటిస్ట్ గ్రేడ్ 3 వెటర్నరీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఎంఈఎస్సీ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. ఎందులో అంటే మెడిసిన్లో కానీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్లో కానీ, వెటర్నరీ మైక్రోబయాలజీలో కానీ, వెటర్నరీ పాథాలజీలో కానీ, వెటర్నరీ ఎపిడెమాలజీలో కానీ ఎవరైతే ఎంవిఎస్సీ డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ సైంటిస్ట్ గ్రేడ్ 3 అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దానితో పాటుగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఎందులో ఉండాలంటే ఈ సంబంధిత సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత సబ్జెక్టులో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి జూనియర్ సైంటిస్ట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఎందులో చేసి ఉండాలంటే మైక్రోబయాలజీలో కానీ, క్లినికల్ మైక్రోబయాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, బ్యాక్టీరియాలజీలో కానీ, ఫార్మకాలజీలో కానీ, సెరాలజీలో కానీ, మాలిక్యులర్ బయాలజీలో కానీ, ఫిజియాలజీలో కానీ ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటుగా 1 సంవత్సరం అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలంటే పైన పేర్కొన్న ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఆ సబ్జెక్టులో కనీసం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం ఆ క్వాలిఫికేషన్ ఉంది, మరి ఎలిజిబులా అంటే కాదండి. ఖచ్చితంగా క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. మరి దీనిలోనే మరో పోస్ట్ అయినా
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎందులో? ఆర్ట్స్లో కావచ్చు, కామర్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ కనీసం 50% మార్కులతో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి దానితో పాటుగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో ఉండాలంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ, స్టోర్స్లో కానీ, అకౌంట్స్లో కానీ ఎవరికైతే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అంటే ఈ క్వాలిఫికేషన్తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా కానీ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. దీనిలోనే మరో పోస్ట్ అయినా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. ఎందులో అంటే హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దీనితో పాటుగా అనుభవం కూడా ఉండాలి. ఏ అనుభవం అంటే ఇంగ్లీష్ నుండి హిందీకి, హిందీ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన అనుభవం ఉండాలి. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండాలంటే 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ ఉంది, అనుభవం లేదు, ఆయన ఎలిజిబులా అంటే కాదండి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా 2 సంవత్సరాలు ఉండాలి. మరి దీనిలోనే మరో పోస్ట్ అయినా ల్యాబొరేటరీ టెక్నీషియన్. మరి ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎందులో అంటే బయాలజీలో జువాలజీ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుగా ఉండి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ లేవు, మరి ఇంక ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎలిజిబుల్ అంటే బీఎస్సీ మైక్రోబయాలజీ కానీ, లేదా బీఎస్సీ టెక్నాలజీ కానీ, లేదా బీఎస్సీ బయోకెమిస్ట్రీ కానీ, లేదా బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ కానీ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనితో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే మెడికల్ ల్యాబొరేటరీలో పనిచేసినట్టుగా మీకైతే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనిలోనే మరో పోస్ట్ అయినా అసిస్టెంట్ 2. మరి ఈ అసిస్టెంట్ 2 పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అసిస్టెంట్ 2 పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. అది కూడా ఎలా అంటే 50% మార్కులతో. 50% మార్కులతో ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ 2 పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఎంత ఉండాలంటే నిమిషానికి 35 పదాలు కొట్టేంత స్పీడ్ ఉండాలి. ఈ 2 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ అసిస్టెంట్ 2 అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎంపిక అయితే ఉన్నది. ఇప్పుడు మనం సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సైంటిస్ట్ గ్రేడ్ 2 పోస్టుకు సంబంధించి ఎంపిక వచ్చేసి 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. అదే సైంటిస్ట్ గ్రేడ్ 3 విషయంలోకి వచ్చేసరికి ఎంపిక ఎలా ఉంటుంది? సైంటిస్ట్ గ్రేడ్ 3 విషయానికి వచ్చేసరికి ఎంపిక వచ్చేసి సైంటిస్ట్ గ్రేడ్ 2లో ఎలా అయితే ఎంపిక జరిగిందో అదేవిధంగా సేమ్ సైంటిస్ట్ గ్రేడ్ 3లో కూడా ఎంపిక అదే విధంగా జరుగుతుంది. మరి జూనియర్ సైంటిస్టు మరియు ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి ఎంపిక ఎలా ఉందంటే ఇందులో కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ జూనియర్ సైంటిస్టు మరియు ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఎంపిక చేస్తారు. మరి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఎంపిక ఎలా ఉంది? అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎంపిక ఎలా ఉందంటే ఇది 2 దశల్లో ఉంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో అంటే వాళ్ళు 1:5ని తీసుకుంటారు. ఈ 1:5కి స్కిల్ టెస్ట్ పెడతారు. ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి సంబంధించి ఎంపిక ఎలా ఉందంటే కేవలం 1 దశలో ఉంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. అంటే 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లు కూడా వ్యాస రూపంలో ఉంటాయి.
ఈ వ్యాస రూపంలో 2 పేపర్లు ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎంపిక వచ్చేసి కేవలం ఒకే దశలో ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1/4 ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకమైన జీతం అయితే ఉంది. ఇప్పుడు మనం సైంటిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి జీతం ఎంత ఉందంటే 78,800 నుంచి 2,92,000 జీతం అయితే ఉంది. అదే సైంటిస్ట్ గ్రేడ్ 3 విషయానికి వచ్చేసరికి 56,100 నుంచి 1,77,500 అయితే ఉంది. అదే జూనియర్ సైంటిస్ట్ విషయానికి వచ్చేసరికి 44,900 నుంచి 1,42,400 జీతం అయితే ఉంది. అదే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి 35,400 నుంచి 1,12,400 అయితే ఉంది. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ విషయానికి వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 అయితే ఉంది. అదే ల్యాబొరేటరీ టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 అయితే ఉంది. అదే అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి జీతం వచ్చేసి 19,900 నుంచి 63,200 రూపాయల జీతం అయితే ఉన్నది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వలేదండి. ఒకవేళ అప్లికేషన్ ఫీజు అయితే లేకపోవచ్చు, అందుకని దీంట్లోనైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ పూర్తయిందని అనుకోకండి. మీరు అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ని హార్డ్ కాపీ ద్వారా ఏదైతే కింద అడ్రస్ ఉన్నదో ఆ అడ్రస్కి అయితే పంపాలి. అది కూడా ఎప్పుడు 14వ తారీఖు లోపు మాత్రమే పంపాలి. అంటే ఏప్రిల్ 14వ తారీఖు లోపు అయితే పంపాలి. ఒకవేళ మీరు 13వ తారీఖు నాడు అప్లికేషన్ చేసుకోరు, 13వ తారీఖు నాడు అప్లికేషన్ చేసుకొని మీరు పోస్ట్ అయితే పంపారు. ఆ పోస్టు 15వ తారీఖునకి రీచ్ అయింది. మరి ఇప్పుడు ఆ పోస్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికంటే కాదండి. ఖచ్చితంగా 14వ తారీఖు 5:30 లోపు మాత్రమే మీ యొక్క హార్డ్ కాపీ మాత్రం ఆ ఆఫీస్కి చేరాలి. అలా చేరని ఎడల మీ అప్లికేషన్ అయితే తిరస్కరించబడుతుంది. మరి ఈ పోస్టు సాధారణ పోస్ట్ చేయొచ్చా లేదా స్పీడ్ పోస్ట్ చేయొచ్చా, రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చా అంటే ఈ పోస్టులు మాత్రం కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా మరియు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. సాధారణ పోస్ట్ ద్వారా మాత్రం చేయకూడదు. సాధారణ పోస్ట్ ద్వారా చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది. దానితో పాటు ఇప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా, మరి ఇన్ని పోస్టులలో అన్ని పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క హార్డ్ కాపీ అయితే పంపించాలి. బాగా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లాగా పంపించేది అక్కడికే కదా, ఆ ఒక్క అప్లికేషన్లోనే ఎన్ని పోస్టులు పెడతా అని చెప్పేసి పంపిస్తారు. అలా పంపిస్తే అయితే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.